అందరికీ నమస్కారం. నేను చింతలపూడి నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయదలుచుకొని ఈ నియోజకవర్గం అభివృద్ధి కోసం పాటుపడుతూ ఇక్కడికి వచ్చి ఉన్నాను. మీ అందరి సమక్షంలో ప్రజలందరి సమక్షంలో ప్రజలు, యువత, మహిళలు మరియు మీడియా మిత్రులు నా వెన్నంటూ ఉండి నన్ను ప్రోత్సహించే వాళ్ళ ఆశీస్సులతోనే నేను ముందుకు రావడం జరిగింది. నేను గత 6 నెలలుగా చింతలపూడి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో తిరిగాను. యువతని, ఉన్నత విద్య చదువుకున్న వారిని, పెద్దలని మరియు నాతో ప్రయాణం చేసే వారిని అందరి సలహాలు సూచనలు తీసుకొని ఈ అడుగు వేయడానికి జరిగింది. నేను నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే ఇక్కడికి వచ్చి ఉన్నాను. దాని గురించి నేను మేనిఫెస్టో కూడా చేసి ఉన్నాను. గత 7 సంవత్సరాలుగా చింతలపూడిలో నేను రాజకీయ పరంగా ఒక పార్టీ అనే కాదు, అందరితో నేను సఖ్యతగా ఉంటూ అందరికీ సహకారాలు అందించుకుంటూ ఉన్నాను. దాంతోపాటు ఏంటంటే నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో అంటే మనకి ఎక్కువగా పంచాయతీలు ఉన్నాయి, దాని కింద మళ్ళీ గ్రామాలు ఉన్నాయి, 272 బూతులు ఉన్నాయి. మన మేజర్ పంచాయతీలు కూడా అంటే చింతలపూడి కానీ, లింగపాలెం కానీ, ధర్మాజిగూడెం కానీ, జంగారెడ్డిగూడెం కానీ, కామరపాటు కానీ, ఇలాంటి ప్రతి ఊరిలో ప్రతి గ్రామంలో ఉన్న సమస్యలన్నీ కూడా నాకు తెలుసు. ఊరు తిరిగాను. ఒకందుకు అప్పుడు తిరిగిన కష్టం ఇప్పుడు నాకు కూడా బలమైందని నేను గ్రహించాను. కేవలం ఒక మేనిఫెస్టోతో ఒకే ఒక ఎజెండా, మన ఊరు మన ప్రగతి. అంటే ప్రతి ఊరు మన ఊరే, ప్రతి ఊరు మన ప్రగతి. అందులో భాగంగానే నేను ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం పోరాడుతూ ముందుకు సాగడం జరిగింది. అంటే దుర్గారావు గారు, ఇప్పుడు మీకు రాజకీయ అనుభవం లేదు. మొదటిసారిగా ఏంటంటే ఇక్కడ మీకు ఇంతకుముందు రాజకీయ అనుభవం లేదు, అలాగని చెప్పి రాజకీయ పార్టీలు కూడా మీకు ఎటువంటి సపోర్ట్ లేదు. మీరు ఎందుకని ఈ స్వతంత్ర అభ్యర్థిగా దిగాలని మీరు అనుకుంటున్నారు? చింతలపూడి 1951లో ఏర్పడింది సార్. చింతలపూడి 51లో ఏర్పడి ఇప్పటికి 73 సంవత్సరాలు అవుతుంది. మన చింతలపూడి ఏర్పడిన తర్వాత సత్తుపల్లి, జంగారెడ్డిగూడెం అనేవి కనీసం చిన్న గ్రామాలుగా ఉన్నాయి. ఈ రోజున ఆ గ్రామాల అభివృద్ధి అండి, మన చింతలపూడి అలాగే ఉంది. అలానే ఆ గ్రామాల అభివృద్ధి కావాలని నేను అభివృద్ధి చెందకూడదని కాదు, వాటితో పాటు మన చింతలపూడి కూడా అభివృద్ధి కావాలని. చింతలపూడి అంటే ఓన్లీ చింతలపూడి కాదు, చింతలపూడి నియోజకవర్గంలో ఉన్న 4 మండలాలు అభివృద్ధి చెందాలని ఇక్కడ దిగాను సార్. అంటే ప్రజలు మీకు ఏ విధంగా సపోర్ట్ చేస్తారని మీరు అనుకుంటున్నారు? నేను నియోజకవర్గంలో ఇండిపెండెంట్గా నిలబడతాను అన్న తర్వాత నుంచి కనీసం నాకు 100ల సంఖ్యలో అన్న కాల్స్ వస్తాయో రాదో అని ఒక విధానంగా వచ్చాను. కానీ నాకు వేలల్లో నాకు కాల్స్ వచ్చాయి. తర్వాత నా యువత అందరికీ నేను ఆల్రెడీ 6 మంత్స్ నుంచి ప్రతి ఊరిలో తిరిగాను. వాళ్ళందరూ సహకారాలతోనే ముందుకొచ్చాను. ఇంచుమించుగా ఇప్పుడు వరకు నాకు ఒక 1600 కాల్స్ పైనే నాకు కాల్స్ వచ్చాయండి. వాళ్ళ కుటుంబం వాళ్ళు అంటే నేను ఇంకా ఊర్లు తిరగక ముందుగానే నాకు ఇంత సపోర్ట్ చేశారు. అంటే నా మేనిఫెస్టోని చేసుకొని ప్రతి ఊరు తిరిగి వాళ్ళందరూ మన్నలు తీసుకొని ప్రజల ఆశీర్వాదం తీసుకొని నేను గెలవాలి అన్న తాపత్రంతోనే ఇక్కడికి రావడం జరిగింది. అంటే ఇప్పటి వరకు చేసినటువంటి ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఇతర అధికారులు కానీ చింతలపూడి నియోజకవర్గాన్ని ఏమీ అభివృద్ధి చేయలేదంటారా? ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్. ఎక్కువగా చింతలపూడిలో మనకి ఇంకా హాస్పిటల్గా పూర్తి సౌకర్యాలు లేవు. పల్లెటూరు నుంచి చింతలపూడికే వస్తారు. లైక్ మనకున్న రాఘపురం నుంచి కానీ, ఎండపల్లి కానీ, మల్లేశ్వరం కాడి నుంచి, ఎర్రగొండపల్లి కాడి నుంచి చింతలపూడికి వచ్చిన తర్వాత పేషెంట్లు ఉన్నారు, మహిళలు వస్తారు, పండుగలు పబ్బాలకు వస్తారు. కనీసం సులభ కాంప్లెక్స్లు లేకుండా టాయిలెట్స్ కూడా వెళ్ళలేని స్థితిలో మన చింతలపూడి ఉంది. నాట్ ఓన్లీ చింతలపూడి, లింగపాలెం పరిస్థితి అదే, ధర్మాజిగూడెం పరిస్థితి అదే. కనీసం ఎండలో నుంచోడానికి బస్ షెల్టర్ కూడా లేని స్థితిలో ఉన్నాం. 73 ఏళ్ళ చరిత్రలో చింతలపూడి. ఇంకా అంతకంటే మనం దిగజార్చి మార్చుకొని మన నియోజకవర్గాన్ని, మన మండలాన్ని తగ్గించుకోవడం నాకు ఇష్టం లేదు. సో ఇంకా ముందుకు దాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలనే ఆకాంక్షతోనే ఉన్నాను. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ఒక ఆర్థిక బలం కానీ, అంగబలం కానీ, వర్గ బలం కానీ ఉంటుంది. చాలా వాళ్ళు కూడా దాని మీదే బేస్ అయి ఉంటారు. మీకు ఏ విధమైనటువంటి సపోర్ట్? ఆర్థిక బలం అంటే నాకున్న దాంట్లోనే నేను వచ్చాను. నా వెనక కొంతమంది ఉత్సాహవంతులు యూత్ నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. నా క్లాస్మేట్స్ ఉన్నారు, నా ఫ్రెండ్స్ ఉన్నారు. అదేవిధంగా నియోజకవర్గంలో కొంతమంది విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు. వాళ్ళ సహకారం కూడా నాకు చేస్తానని మాట ఇచ్చారు. వాళ్ళందరికంటే ముందుగా ఏంటంటే ప్రజల ఆశీస్సులు కావాలని, మీడియా మిత్రులు మీ అందరి సమక్షంలో మీకు కూడా ఆశీస్సులు కావాలి. ఎందుకంటే ప్రజల వద్దకు నేను వెళ్తాను. ప్రస్తుత పరిస్థితులు ఏంటంటే మాకంటే ముందుగానే మీరు ప్రజల దగ్గరికి వెళ్తారు.
వాళ్ళ సమస్యలు కూడా నేను స్వీకరించి ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి వాళ్ళ యొక్క ప్రతి సమస్యని పరిష్కరించి పోరాడాలని మాత్రం నేను ముందుకు వచ్చేసి. ఇప్పటివరకు మీరు నియోజకవర్గంలో ఏమైనా సేవా కార్యక్రమాలు చేస్తే వాటి గురించి చెప్పండి సార్. నియోజకవర్గంలో నేనంటూ స్వతహాగా ఏ సేవా కార్యక్రమాలు చేయలేదు, కానీ నేను కరోనా సమయంలో హాస్పిటల్స్లో ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళందరికీ ఫోన్ల ద్వారా, అంటే చింతలపూడిలో కానీ, ఏలూరులో కానీ, జంగారెడ్డిగూడెం కానీ, విజయవాడలో కానీ కొంతమంది డాక్టర్లు తెలుసు. ఎందుకంటే నా క్లాస్మేట్స్ కొంచెం ఆ పొజిషన్లో ఉన్నారు. వాళ్ళ సహకారాలు తీసుకొని కరోనా టైంలో ప్రజలకు హెల్ప్ చేయగలిగాను సార్. తర్వాత కొంతమందికి చదువుకోలే వాళ్ళకి, కొంతమంది చదువుతాను కొంచెం నాకేదైనా ఆర్థిక సాయం అన్న వాళ్ళకి నా ఫ్రెండ్స్తో తోడ్పాటు చేసి వాళ్ళకి హెల్ప్ చేయడం జరిగింది సార్. ఇంతకు ముందు మీరు ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే ఎలిజా గారి దగ్గర ఆయన గెలక ముందు మీరు పిఏగా పనిచేశారు. అంటే ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకున్నారా, లేకపోతే ఆయన దగ్గర ఏమైనా లోటుపాట్లని బట్టి మీరు ఈ నిర్ణయం తీసుకున్నారా? సార్, ఎలిజా గారైనా అంత ముందులో ఎమ్మెల్యేలు ఉన్నారన్నా, ఇప్పుడు కొత్తగా వచ్చే ఎమ్మెల్యేల వాళ్ళ ప్రోద్బలం అనేది నాకు ఎవరి ప్రోద్బలం లేదు సార్. కేవలం నియోజకవర్గ అభివృద్ధే నేను ముందుగా వచ్చాను సార్. ఎవరు నా వెనకలేరు, ఏ పార్టీ నా వెనకలేరు. కేవలం నా వెనకుంది ఎవరు అంటే నా ఫ్రెండ్స్, నా స్నేహితులు. నా ముందుంది ఎవరు అంటే మీడియా మిత్రులు, ప్రజల కోసమే నేను ముందుకు వచ్చాను. అంటే మీ ఎజెండాలో అన్ని పార్టీల యొక్క ప్రముఖుల్ని వాళ్ళ ఫోటోలు మీరు వేశారు. అంటే వాళ్ళని అంటే అన్ని పార్టీ వాళ్ళు మీతో కలిసి రావాలన్నా, లేకపోతే ఎలాగండి మీరు? సార్, నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా వస్తున్నాను అంటే నాకు అందరూ కావాలి. అందరూ అంటే నాకు బాగా అభిమానం ఏంటంటే మా నాన్నగారు తరం నుంచి సీనియర్ ఎన్టీఆర్ గారికి మంచి అభిమానం సార్. తర్వాత నా స్నేహితులు వాళ్ళు పొంగవీటి రంగ గారు, వాళ్ళ గురించి తెలుసుకున్నప్పుడు, ఆయన చరిత్ర చదివినప్పుడు, తర్వాత వచ్చేప్పటికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన వల్ల మా అమ్మగారు హార్ట్ ఆపరేషన్ అప్పుడు ఒక అభివృద్ధి చెంది. అట్లాగా అందరూ వాళ్ళు ఒకరితో వాళ్ళ యొక్క చరిత్రలు తెలుసుకోగలిగారు సార్. మరీ ముఖ్యంగా వీళ్ళందరికంటే ముందు ఏంటంటే నాకు అంబేద్కర్ గారు, బాబు జగజ్జీవన్ రావు గారు, జ్యోతిరావు ఫులే గారు చరిత్రలు నేను చదివాను. వాళ్ళు మన దేశం కోసం, మన రాష్ట్రం కోసం ఎంత కష్టపడి ఏ విధంగా సంస్కరణలు తెచ్చారనేది నన్ను ప్రేరేపించాయి. వాటిలో భాగంగానే వాళ్ళందరూ నా ప్రోటోకాల్లో నా పెద్దలుగా నేను. ఓవరాల్గా మీరు ఒకవేళ ఎమ్మెల్యేగా గెలిస్తే ఇక్కడ ప్రజలకి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఒకటే ఎజెండా సార్. మన ఊరు మన ప్రగతిలో భాగంగా చింతలపూడికి సెంట్రల్ లైటింగ్, బస్ డిపో, చింతలపూడిలో రోడ్ల సమస్యలు, తర్వాత చింతలపూడి ఎత్తుకోత పథకం వల్ల అంటే ఈ ఇరుపడి చూడండి రైతులు చాలా నష్టపోయారు వర్షాలు లేక. అదే చింతలపూడి ఎత్తుకోతల పథకం కానీ కంప్లీట్ అయ్యి ఉంటే కనీసం కొంత ఆయకట్టు అన్న ఈరోజు మనకి అందుబాటులోకి వచ్చేది. రెండోది ఏంటంటే 100 బెడ్స్ హాస్పిటల్ పూర్తిగా అంటే త్వరితగతిన పూర్తి చేసి వైద్య సదుపాయాలు కల్పించేటట్టుగా, మరియు ఇంజనీరింగ్ కాలేజీ, వొకేషనల్ కాలేజీ, ఐటీఐ కాలేజెస్, బీఎడ్ కాలేజెస్, తర్వాత అగ్రికల్చర్ కాలేజెస్ కూడా మనకు కావాలి. ఎందుకంటే మన నియోజకవర్గంలో హార్టికల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కువ కూడా పంట ధాన్యం పండిస్తారు. దాని ద్వారా క్లస్టర్స్ ఏర్పాటు చేసి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి, మహిళలకి, యువతకి కుటీర పరిశ్రమల ద్వారా జీవనోపాధిని కల్పించాలని ఎజెండాగా ఉంది.